వచనాలు అలాగే 30వ వచనం కూడా మనం 3 వర్తమానాలు ఇందులో నుంచి ఆలోచన చేశాం. తిరిగి ఇందులో నుంచి కాదు కానీ ఇందులో ఒక మాట తీసుకొని ఓ తలంపు మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. అదేంటి అంటే 28వ వచనంలో ఉన్న మాట చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు అనే మాట. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు, ధన్యత, ధన్యురాలు అనే మాట కింగ్ జేమ్స్ వెర్షన్లో అలా ఉండదు కానీ దాని అర్థం ఏంటంటే అనుగ్రహం పొందినది, దేవుని ప్రత్యక్షత పొందటాన్నే అనుగ్రహం అని అంటాం. దేవుని ప్రత్యక్షత పొందిన ఒక స్త్రీగా ఆ స్త్రీని చెప్పడం మనం చూస్తాం. మనం క్రిస్మస్ దినాల్లో సందర్భంలో ఉన్నాం కాబట్టి మనం ఆ సందర్భంగానే ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని అనుగ్రహం పొందటం, దేవుని ప్రత్యక్షతను పొందటం. బైబిల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి మరియను గురించి మనం ఆలోచన చేయవచ్చు. మరియను ధన్యురాలు అంటుంది లేఖనం. మరియను ధన్యురాలు అనడానికి కారణం ఏంటి? అలాగే అలాంటి ధన్యతను మనము పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ 2 విషయాలను గురించి మనం ఆలోచన చేసి నా వర్తమానం ముగించే ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు. ఒకటి, మరియను ఎందుకు ధన్యురాలు అని అన్నారు? అదే ధన్యత మనం కలిగి ఉండవచ్చునా? అది ఎలా సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారికి, సృష్టికర్త అయిన దేవాది దేవునికి ఆమె తల్లిగా ఏర్పాటు చేయబడింది, ఆమె తల్లిగా ఎంచబడింది. అంతేకాదు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆ తర్వాత రాబోయే సాధక బాధలన్నిటినీ కూడా ఆమె ఎదుర్కొంది, భరించింది. ఇంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ప్రభువుని కన్నది, పాలిచ్చి పెంచింది. ఇన్ని పనులు చేసిన ఆవిడ ధన్యతతో మన ధన్యతను పోల్చవచ్చునా? మనం ధన్యులుగా ఎంచబడ్డానికి అవకాశం ఉంటుందా? అసలు వాక్యం ఏం చెప్పిందో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో నుంచి ఈ 2 ఆలోచనలు మన దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. మొదట మరియ గురించి మాట్లాడుతున్న సందర్భాలు చూద్దాం. 1వ అధ్యాయం లూకా రాసిన సువార్త 42వ వచనంలో ఇలా చెప్పబడుతుంది దేవుని వాక్యం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని అన్నాడు, రాయబడింది. ఎలిజబెత్ మాట్లాడుతుంది మరియతో, అమ్మా, ఎంతమంది స్త్రీలు ఉన్నా ఈ భూమి మీద, వీళ్ళందరిలోకెల్లా నువ్వెవరు? ఆశీర్వదించబడిన దానవు. వీళ్ళందరికంటే కూడా ఉన్నతమైన స్థానం నీదే. కారణం, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుకి తల్లిగా ఎంచబడుతున్నావు కాబట్టి. దేవుడు నిన్ను, ఆయనను కనడానికి, ఆయనను గర్భంలో మోయడానికి, ఆయన్ని పాలిచ్చి ఈ భూమి మీద పెంచడానికి నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వెవరు? ధన్యురాలవు అని చెప్తున్నారు అని. మరియ కూడా మాట్లాడుతూ ఇలా అంది 48వ వచనంలో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసెను. 49లో ఉంటుంది అన్నమాట. చూడండి, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందురు అని అంటుంది. 49వ వచనం చివరి మాట. ఎలిజబెత్ వచ్చి మరియతో అంటుంది, నువ్వు ధన్యురాలవు అని. మరియ అంటుంది, ఇది మొదలుకొని అన్ని తరాలు ఎన్నున్నా సరే అన్ని తరాలు నన్ను ఏమంటారు అని అంటే ధన్యురాలు అని అంటారు, నన్ను ధన్యురాలిగా ఎంచుతారు. వాస్తవంగా తల్లులందరూ కూడా ధన్యులే, తల్లులందరూ కూడా ఆశీర్వదించబడిన వారే. ఎందుకంటే ఫలించటానికి దేవుడు వారిని నింపాడు కాబట్టి, వారు ఫలించడానికి దేవుడు కారణమయ్యాడు కాబట్టి, వారిని ప్రత్యేక దృష్టితోనే చూశాడు కాబట్టి. ఎందుకు? గర్భఫలము ఎవరిచ్చే బహుమానం? యెహోవా ఇచ్చు బహుమానమైనప్పుడు ఆ తల్లిని దేవుడు దర్శించాడు కాబట్టే, ఆ తల్లి గర్భాన్ని తెరిచాడు కాబట్టే, ఆ తల్లి పట్ల ప్రత్యేక ఉద్దేశం కలిగి ఉండి పాప పుట్టాలో బాబు పుట్టాలో ఆయనే నిర్ణయించాడు కాబట్టి ప్రతి తల్లి ఈ భూమి మీద ఏమవుతారు అని అంటే ధన్యులే, ఆశీర్వదించబడిన వారే. ఆమె అంటుంది, ఇది మొదలుకొని అన్ని తరాలు వారు, నువ్వు స్త్రీలలోనే
ధన్యురాలవు, ఆశీర్వదించబడిన దానవు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లిగా ఉండటానికి దేవుడు మరియను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆమె ధన్యురాలు అయ్యింది అనే మాట మనం చూస్తాం. ఆ రోజు యూద స్త్రీలు చాలామంది కన్యత్వంతో ఉండి ప్రభువు ఒకవేళ నా గర్భంలో పుడితే మెస్సియా అనుకున్నారు. వాళ్ళు మెస్సియా నా గర్భంలో పుడితే బాగుండు, నా గర్భంలో పుడితే బాగుండు అని ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, అలా కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే మరియను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఇది సాధారణమైన పేరు వాళ్ళకి. మొదట ఈ పేరుని మిరియం అనే పేరుతో పిలిచారు. మిరియం అనే పేరుతో పిలిచి వాస్తవంగా అది హెబ్రీ పదంలో మిరియాము, గ్రీక్ పదంకి వచ్చిన తర్వాత మేరీ అని పిలవటం జరిగింది. కింగ్ జేమ్స్ వెర్షన్లో తర్జుమాలో కూడా మేరీ అనే రాయటం జరిగింది. సరే, రూపాంతరం చెందుతూ వచ్చిన పేరు మిరియం అన్న, మేరీ అన్న, మరియా అన్న, రెండు ఒకే, ఈ మూడు పేర్లు ఒకే ఆలోచనతో చెప్పబడుతున్నాయి. సరే, మరియా ఎందుకు ధన్యురాలు అయిందో నేను వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా మనమన్నా ఇప్పుడు నన్ను దేవుడు ఆ కాలంలో పుట్టించి, పోనీ నిన్ను దేవుడు ఆ కాలంలో పుట్టించి నీ గర్భంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి రాణించినట్టయితే నేను ధన్యురాలను కాకపోదునా? నన్ను కూడా అంత గొప్పగా ఎంచకపోదురా? దేవుడు మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకోలేదు? దేవుడు ఇలా చేయొచ్చునా? ఈ ప్రశ్న సాధారణంగా ఆశించిన ప్రతి ఒక్కరి అంతరంగానికి కలుగుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది, దేవుని యందు అన్యాయం లేదు అని అన్నాడు. దేవునికి పక్షపాతము లేదు. 9:14లో కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు, అలా అనకూడదు. దేవుణ్ణి ఆయనలో అన్యాయం అనేదే అసలు లేదు, లేనే లేదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో ఇలా అన్నాడు, 9వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన యందు దౌష్ట్యం లేదు, ఆయన యందు పక్షపాతం కూడా లేదు అని చెప్పాడు. పక్షపాతం లేదంట దేవునిలో, దౌష్ట్యం కూడా లేదు అని చెప్పాడు. అయితే మరియ విషయానికి వచ్చిన తర్వాత ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పక్షపాతం లేని దేవుడు మరియను ఎన్నుకోవటంలో కారణం మనం విశ్లేషణ చేసుకుంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలా అన్నాడు, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అన్నాడు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. నువ్వు దయకు ప్రాప్తురాలువయ్యావు, నువ్వు దయాప్రాప్తురాలువయ్యావు అనగా, దయాప్రాప్తురాలు అంటే కృప పొందిన దానవు అని అర్థం. కృప పొందినావు అని, అనుగ్రహం పొందావు అనే అర్థం. దేవుని ప్రత్యేక కృపకు నువ్వు పాత్రురాలవు అయ్యావు అనే అర్థం. అంతకు మించి అది పెద్ద కథనం ఏం అక్కర్లేదు దాని గురించి. అయితే 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపుకి మరియా ప్రదానం చేయబడింది. ఆమె పేరు, ఆ కన్యక పేరు మరియా అనే మాటను మనం చదువుతాం. సరే, 28వ వచనంలోకి వచ్చిన తర్వాత ఇలా అంటున్నాడు, అప్పటికే ప్రదానం చేయబడింది ఆవిడ యోసేపుకు. యోసేపు దావీదు వంశస్థుడు అనే మాటను మనం చదువుతాం. దావీదు ఎవరు? ఇశ్రాయేలీలకు ఓ గొప్ప రాజు, ఓ మంచి రాజు, గొప్ప పాలన చేసిన గొప్ప రాజుగా, గొప్ప యుద్ధాలు జరిగించిన యుద్ధ వీరుడిగా తెలుసు. అలాగే దావీదుకి కూడా ఒక వాగ్దానం ఉంది, ఆయన వంశం ఎప్పుడు నిలబడి ఉంటుందని, ఆయన సింహాసనం ఎల్లప్పుడూ నిలబడి ఉంటుందని, ఆ సింహాసనం మీద ఎప్పుడు ఒక రాజు నిత్యము ఆసీనుడై ఉంటాడు అని ఆ వంశానికి ఒక వాగ్దానం ఉంది. అయితే ఈ యోసేపు దేనికి సంబంధించిన వాడు? దావీదు వంశానికి, గోత్రానికి సంబంధించిన వాడు. దావీదు రాజు, మరి యోసేపు ఏమవ్వాలి? వాస్తవంగా రాజు కాకపోయినా ఆ వంశంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. కానీ ఈయన ఉద్యోగం ఏంటి? కార్పెంటర్, ఇరిగిపోయిన కుర్చీలు బల్లలు బాగు చేసే వర్క్, లేదా కొత్త చెక్కతోనైనా కిటికీలో దర్వాజాలో చేసే వర్క్ అయింది. కార్పెంటర్ వర్క్ అని మనం చదువుతాం. ఈయన వడ్లవాని కుమారుడు కాదా అన్నారు కదా వాళ్ళు. ఈయన వర్క్ ఏదో మనకు అర్థమైపోతుంది. అంటే రాజవంశీకుడు కాస్త ఎలా మారిపోయాడు? ఓ వడ్లవాడుగా, కార్పెంటర్గా, కట్టెతో పని చేసేవాడిగా, కర్ర పని చేసేవాడిగా ఆ వ్యక్తి మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఇతడు నజరేతులో ఒక బీద వడ్రంగిగా మిగిలిపోయాడని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 55వ వచనంలో ఈ ప్రస్తావన మనం చదవచ్చు. 13:55 వచనం.
ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఈయన వడ్లవాని కుమారుడు, వీళ్ళ నాన్న పేరేమో యోసేపు, తల్లి పేరేమో మరియా, ఆయనకు సోదరి సోదరులు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఇవి అని చెప్పాడు. వాళ్ళందరి పేర్లు ఇవి అని చెప్తున్నాడు. మరియను దూత దర్శించినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే యవ్వనస్తురాలైన కన్యకగా ఆమెను అభివర్ణిస్తుంది లూకాసు వార్త. ఆమె పేరు కన్యక అనే మాట మనం చూస్తాం. ప్రదానం చేయబడిన ఒక యవ్వనస్తురాలిగా ఈమెను మనం ఈ సందర్భంగా గమనించవచ్చు. మరియను దూత దర్శించాడు. దేవుడు ఎవరినైనా ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. అయితే ఈమెను దేవుడు వాడుకోవటంలో మనం ఆలోచన చేద్దాం. మరియ యొక్క ధన్యత ఏంటి, ఆ ధన్యత ఆమెకు ఎందుకు కలిగింది అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నాడు. 29వ వచనంలో ఒకసారి చూడండి. నువ్వు కృప పొందావు, నువ్వు అనుగ్రహం పొందావు అంటున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నాడు 28వ వచనంలో. ఆమె ఆలోచన చేసుకుంటుంది, తొందరపడింది. ఏంటి శుభం, ఏంటి శుభవచనం, ఏంటి దేని గురించి? మేము పేదరికంలో ఉన్నాం కదా, ఒక బిల్డింగ్ ఇస్తాడా, దరిద్రాన్ని పోగొడతాడా, బంగారం ఇస్తాడా? ఏమైనా ఆలోచన చేయొచ్చు, ఏ ఆలోచనలోనైనా ఒక స్త్రీ ఉండొచ్చు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న ఈ సందర్భం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటి అని అంటే, ఆమె ఆలోచన చేసుకుంటూ ఉండగా దూత అంటున్నాడు, నువ్వేం భయపడకు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దేవుని కృపను పొందావు, నువ్వు దేవుని కృపకు పాత్రురాలవయ్యావు అని చెప్తూ ఉన్నాడు. సాధారణంగా ఒక మనిషిలో ప్రాథమికమైన మంచితనం లేకుండా, ఒక మనిషిలో ప్రాథమికమైన విలువలు కలిగిన జీవితం లేకుండా దేవుడు ఆ వ్యక్తిని దర్శించి వరాలు ఇచ్చేయడం, దేవుడు దర్శించి ప్రార్థనలకు జవాబులేమి ఇచ్చేయడం. కానీ ఆమెలో ఉన్న అప్పటికే భక్తి జీవితం, ఆమెలో ఉన్న విశ్వాస్యత, ఆమెలో ఉన్న దైవికమైన మనస్సు దేవుడు గుర్తించాడు. కాబట్టే దేవుడు ఆమెను దర్శించినట్లు మనం ఆలోచన చేయొచ్చు. సరే, ఆ దూత అంటున్నాడు 31వ వచనంలో చూడండి, ఏంటి అని ఈమె ఆలోచన చేసుకుని చూడగా, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నాడు. నువ్వు గర్భం ధరిస్తావు. అప్పుడే ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన యూదుల వివాహాచారాలు పూర్వం ఎలా ఉండేవి అని అంటే, మొదట ప్రదానం చేయబడుతుంది, ఊరి పెద్దలు అందరి సమక్షంలోనే ప్రదానం చేయబడుతుంది. ప్రదానం చేయబడిన తర్వాత అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేయాలి అని అంటే, అబ్బాయిని ఎదుర్కోవడానికి, లేకపోతే ఓ రోజు వాళ్ళిద్దరికి వివాహం జరగబోతుంది. ఆ వివాహం జరిగే సమయానికి ఆ ఇంట్లో కొత్త సంసారానికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా ఈ అమ్మాయి ముందే సిద్ధపరచుకొని రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడో ఒకరోజు వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పడు, సడన్గా వస్తాడు. ఆ పెళ్లి కుమారుణ్ణి వచ్చాడు అని చెప్పి ఊరి శివారులో ఉన్నప్పుడు ఒక బోర ఊదటము, ఒక కేక వేయటము, ఒక శబ్దం చేయటము, ఏదో చేసినప్పుడు ఈమె ఇవన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి. ఇవన్నీ సర్దుకొని ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆయన ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల ఉదంతం ఉంది చూడండి. అక్కడ కూడా జరిగింది అదే. వాళ్ళకి అర్థం కావటం కోసమే ప్రభువారు వారి పెళ్ళి ఎలా జరుగుతుందో ఆ వివరాలే చెప్తూ వచ్చాడు. అందుకని ఆ ఊరి చివరనే ఉండి, లేతే పొలిమేర దగ్గర అనుకోండి ఉండి, ఆ యువకుడు, అతనితో ఉండే కొంతమంది బంధువులు, స్నేహితులు, వాళ్ళు వచ్చి ఒక బోర వదటమో లేదా ఒక శబ్దం చేయటమో, ఒక కేక పెట్టడమో చేస్తే, పెండ్లి కుమారుని స్వరం వినగానే 10 మంది నిద్రపోయిన వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు 10 మంది లేవటం, మేలుకొనడం అనేది మనం చూస్తామన్నమాట. వాళ్ళు పెళ్లి కుమారుని కలుసుకోవడానికి. అంటే సరైన సిద్ధపాటు లేకపోతే ఆయన ఈమెని తీసుకొని వెళ్ళలేడు అనే దానికోసం అది సంఘానికి పోల్చి అలా చెప్పుకోవడానికి కూడా బాధకులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది విషయం. అయితే మరియ కూడా ఏం చేయాలి, ఈలోపు యోసేపును ఎదుర్కోవటం కోసం వారి కొత్త సంసారానికి కావలసినవన్నీ ఈమె సమకూర్చుకుంటూ తండ్రి ఇంట్లో గౌరవంగా, మర్యాదగా, ఫలానా వ్యక్తికి నేను ప్రదానం చేయబడ్డాను అని ఒళ్ళు, బుర్ర, బుద్ధి దగ్గర పెట్టుకొని వేరే దురాలోచనలు ఏమి మనసులోకి రానియకుండా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అది. ఇప్పుడు దేవదూత వచ్చాడు.
వచ్చి నువ్వు గర్భవతి అవుతావు అని అన్నాడు. నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారునికి అంటావు అని. వాళ్ళున్న ఎంత క్రిటికల్ సిచ్యువేషనో అది. నువ్వు ఒకసారి గర్భవతి అయిపోతావు, నువ్వు కుమారునికి అంటావు అని అంటే ఆమె ఏమనిపించాలి, ఏం ఆలోచన చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఆమె అంటుంది కదా, అయ్యా నేను ఇది ఎలా సాధ్యం? అక్కడ కొంత చర్చ జరిగింది. నీకు ఫలానా పుట్టబో శిశువు పరిశుద్ధుడు అవుతాడు, అతడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, అతడు సర్వోన్నతుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు. ఈ విషయాలన్నీ అక్కడ వాళ్ళకి చెప్తారు. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది, ఇవన్నీ చెప్పారు. ఇది సరే కానీ నాకు ఒక చిక్కుంది, ఈమె చెప్పాలి ఇప్పుడు అక్కడ. నాకు ఒక చిక్కుంది, మరి ఈ చిక్కు నువ్వే పరిష్కారం చేయాలి అని చెప్పాలి. మరి ఏమి చిక్కు అని అంటే, ఒకసారి మనం లేవియకాండం 20వ అధ్యాయానికి వద్దాం. లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. లేవియకాండం 20:10. ఇప్పుడు మరియ గర్భవతి అయిందంటే యోసేపు వచ్చి ఆలోచన చేస్తాడు, నేను ఎప్పుడు వీళ్ళ ఇంటికి రాలేదు, నాకు ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పాడు అనుకో. ఏం చేయాలంటే ఇప్పుడు ఈమెను మరణశిక్ష విధించి కొట్టి చంపాలి. వీళ్ళ మరణశిక్షలు ఎలా ఉంటాయి అని అంటే కొట్టి చంపడం ఉంటుందన్నమాట. రాళ్లతో కొట్టి చంపటం వీళ్ళ మరణశిక్షలో భాగంగా ఉండటం అనేది సాధారణంగా జరిగిపోతున్న ఒక చర్య. మరి ఈ విషయాలన్నీ ఈ కింద 10వ వచనం నుంచి కింద వరకు చాలా అలాంటి విషయాలకు సంబంధించి సామాజిక విలువల గురించిన విషయాలు, చాలా విషయాలు చెప్తూ ఉంటాడనమాట. ఆ వ్యక్తికి ఆమెకు ఇద్దరికి కూడా మరణశిక్ష విధించాలి. ఇప్పుడు మరియ గర్భవతి అని తేలిందనుకో, ఊరి వాళ్ళు ఏం చేయాలి? ఆమెను పట్టుకొచ్చి ఆమెను తీసుకొచ్చి చేయవలసింది ఏంటి అని అంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది యూదు సునగోగులో చిన్నపిల్లలకు సహితం బోధించే ఒక ధర్మశాస్త్రపు ఆజ్ఞలు, ధర్మశాస్త్రపు చట్టం. ఆ చట్టం చిన్నపిల్లలకు సహితం దీని గురించి అవగాహన ఉంటుంది. ఇప్పుడు మరియకు అవగాహన ఉండదా? మరియకు ఆ విషయం తెలియదు. అందులోనూ ఈమె భక్తిపరురాలుగా కనబడుతుంది కదా మనకు లేఖనంలో. ఈమె ఇంత భక్తిపరురాలుగా ఉంటే వివాహం కాకముందే గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపుతారు అని, దానికి పెద్ద కష్టం కూడా అక్కర్లేదు. ద్వితీయోపదేశకాండానికి రండి, 17వ అధ్యాయానికి రండి. నాలుగు 5 వచనాల్లో చూడండి. పురుషుని కానీ స్త్రీని కానీ గ్రామం బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఇంకా 2-3 సాక్షుల మాట మీదనే, 2-3 చాలు, ఊరంతా రానక్కర్లేదు. వీళ్ళు ఇలాంటి వారు అని చెప్పడానికి ఊరంతా కూడా అక్కర్లేదు. ఈమె గర్భవతి అయిందనుకోండి, ఒకవేళ పక్కింటి వాళ్ళకి తెలియదా, ఎదురింటి వాళ్ళకి తెలియదా? వీళ్ళందరికీ తెలిసిన తర్వాత వీళ్ళందరూ ఊరుకుంటారా? అందులో ఇలాంటి విషయాలు అని చెప్పగానే అందరికీ చాలా ఆసక్తి వచ్చేసింది అనమాట. ఇంకా క్లారిటీకి చెప్తాడు చూడండి. ద్వితీయోపదేశకాండంలోనే 22వ అధ్యాయం 23వ వచనం, మరియకు సంబంధించిన వచనంలాగే ఉంటుంది ఈ మాట. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఊరి గవని వద్దకు వారిద్దరిని తీసుకువచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయినందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావుగొట్టవలను, అట్లు ఆ చెడుతనం మీలో నుండి సంహరించుదును, లేకపోతే పరిహరించుదును, తొలగించుదును అని అంటున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు మరియకి గర్భవతి అవుతావు అని దూత చెప్పగానే ఆమెకి ఏం గుర్తు రావాలి? రాళ్లే గుర్తు రావాలా? రాళ్లే గుర్తు రావాలి. నేను ఇప్పుడు పలానా వాడి భార్యని, అర్ధ పెళ్ళి అయిపోయింది, ప్రధానంలోనే సగం పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు నాకు గర్భం ఇస్తానంటున్నావు, అది నిప్పులు కుంపటి కదా నా నెత్తి మీద. ఏదైనా దాయగలం కానీ గర్భాన్ని ఎలా దాస్తాము? ఎన్ని రోజులు దాస్తాం? 3-4 నెలలు, 3 నెలల వరకు ఏదో మేనేజ్ చేయొచ్చు. కానీ
4వ నెల అయిపోయే టైంకి 5వ నెల వచ్చిందంటే పూర్తిగా వాళ్ళు చెప్పకుండానే మనకు అర్థమైపోద్ది ఈ అమ్మాయి గర్భవతి అయింది అనే సంగతి. ఇప్పుడు మరియ ఎలా దాయగలుగుతుంది? 6వ నెల, 7వ నెల, 9వ నెల వరకు ఎలా ఉండగలుగుతుంది? ఎలా దాయగలుగుతుంది? దాస్తే మాత్రం దాగేదా అది? మరి రెండో విషయం ఏంటి? తల్లిదండ్రులు కనుక మా అమ్మాయి గర్భవతి అయిందండి అని సునగోగులో ఉన్న పెద్దలకు పోయి చెప్పలేదనుకో, వీళ్ళని కూడా లాక్కుపోతారు. దేనికి? రాళ్ళేసి కొట్టి చంపడానికి. మీరు సహకరించారు ఆ పాపం సమాజంలో జరగటానికి, మన ప్రజల మధ్యలో అలాంటి ఘోరమైన నీచకరమైన కార్యం జరగటానికి మీరే సహకరించారు. కాబట్టి మిమ్మల్ని రాళ్ళతో కొట్టి మిమ్మల్ని కూడా చంపేస్తామని ఆ ఇంట్లో వాళ్ళు ఎవడు బతకకుండా మొత్తాన్ని చంపేస్తారు. ఇప్పుడు మరీకి ఈ విషయం తెలుసుగా. మరి ఏమనాలి? ఇస్తే ఏమైనా బంగారం ఇచ్చిపో, మాకు చిన్న ఇల్లు ఉంది పెద్ద ఇల్లు చేసిపో మా ఇల్లుని, ఇంకేదైనా మాకు కావలసిన ఆస్తులు ఇచ్చిపో, మాకు లేని వాటిని ఫ్రిడ్జ్ లేదు ఫ్రిడ్జ్ ఇచ్చిపో, వాషింగ్ మెషిన్ లేదు కష్టపడుతున్నా వాషింగ్ మెషిన్ ఇచ్చిపో, మాకు నీళ్లు సరిగా రావట్లేదు ఇంట్లో నీళ్ళు వచ్చే, ఏమైనా అడగొచ్చు ఆమె. ఏదైనా అడగొచ్చు. బంగారం అడగొచ్చు, వెండి అడగొచ్చు, ఆస్తులు అడగొచ్చు, గొర్రెలు అడగొచ్చు, గొడ్లు అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు. జరగబోయే పరిణామాలు తెలిసి కూడా ఆమె దేవుని కోసం నిలబడితే, దేవుని పక్షాన నిలబడితే ఏం జరుగుతుందో అన్న విషయం మరియకు తెలిసి కూడా, బాగా వినండి ఈ మాటను, మరియకు ఆ విషయం తెలిసి కూడా, ఆ విషయం పట్ల మరియకు పూర్తి అవగాహన ఉండి కూడా మరి ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఒకసారి లూకాసు వార్తకు మళ్ళీ వద్దాం. 38వ వచనంలో చదవండి ఏమందో. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ నువ్వేదన్నావో అది జరగని అని అంది. నువ్వు ఏదన్నావో అదే జరగనియండి సార్, నాకు గర్భవతి అవుతానంటున్నావు కదా, అలాగే కానియండి అంటుంది మరి. ఎంత ధైర్యం! మరి కొట్టి చంపుతారుగా నిన్ను కొట్టి చంపినా పర్వాలేదు, ఏదైనా జరిగి నీ ప్రభు పక్షాన ఉంటే ఆయన కోసం నేను నిలబడతా, ఆయన నా కోసం నిలబడతాడు అనే నమ్మకమా? లేకపోతే చస్తే చచ్చాను, ప్రభు పేరు మీదే నేను చచ్చిపోతానులే అని అనుకుందా? స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి. నా మాటను మనసులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నజరేతు అనే పల్లెటూరులో సిటీలో బిజీ లైఫ్, ఎవడు బ్రతుకు వాడు బ్రతుకుతాడు, ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఉండదు. పక్కింట్లో వాళ్ళు చచ్చి వాసన వచ్చే వరకు ఎవరికి చెప్పరు వీళ్ళు. మా ఇంట్లో పక్కింట్లో స్మెల్ వస్తుందండి అని కానీ వారం తర్వాత చెప్తుంటారు సిటీల్లో చచ్చిపోతే ఎవడన్నా. అలాంటిది పల్లెటూరులో ఒకరినొకరు పలకరింపులు వేరే ఉంటాయి, ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడాలు వేరే ఉంటాయి. ఎవరింట్లోనూ గొడవ జరుగుతుంటే మనం అలా చూసి వెళ్ళిపోతాం, కానీ ఆగం అక్కడ. మళ్ళీ మనం చూసేది ఎవడన్నా చూస్తాడేమో మనకు సిగ్గైద్ది. అదే పల్లెటూరులో అయితే గుమ్మలోకి పోయి నిలబడి చూస్తుంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూస్తుంటారు, టీవీ చూసినట్టే చూస్తారు. అలాంటిది ఆ నజరేతు అనే పల్లెటూరులో ఎలా దాయగలదు మరియా? తెలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు కదా. ఇంకా ఆమెను చూసే చూపులు ఎలా ఉంటాయి? ఆడవాళ్ళు ఎలా చూస్తారు? కొంచెం తేడా అనిపిస్తే కింద నుంచి పైకి చూస్తూ ఉంటారు ఆ మనిషిని. మగవాళ్ళు చూసేదానికంటే ఆడవాళ్ళని చూసేది వేరే ఉంటుంది. ఇంకా ఆ సమయంలో సోలాలై చూపులు కత్తులై గుచ్చుకుంటుంటాయి. ఒక్కొక్కసారి కొందరు చూసే చూపులు ఎంత బాధ కలిగిస్తాయంటే, మాట కాదు, జస్ట్ చూపులు నేను అనేది. వాళ్ళు చూసే చూపులు వచ్చి నేరుగా గుండెకు తాకుతుంటాయి. కొంతమంది చూసే చూపులు బాగోవు. వారి మనసులో ఏముందో, వారు ఏమనుకుంటున్నారో అవన్నీ మాటలో, ఆ చూపులోనే చూపెడతారు. మాటలో కాదు, చూపులోనే చూపెడతారు. నన్ను ఆవిడ అలా చూసింది, నా మనసు ఎంత తరిగిపోయిందో అనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆడోళ్ళనే, మగవాళ్ళ వరకు అక్కర్లేదు. ఇంకా మగవాళ్ళది వేరే ఉంటుంది ఆ టైంలో. ఓహో, ఒక నింద పడితే ఆమెను తిరిగిపోద్ది అనే చూస్తుంది లోకం. ఒకసారి నింద పడితే, ఒకవేళ అలాంటి స్థితిలో నుంచి మారి ప్రభువులోకి వచ్చిన వాళ్ళను కూడా లోకమే కాదు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు కూడా ఎలా చూస్తారు తెలుసా ఆ వ్యక్తిని? అది అలాంటిదే. ఆ ముద్రే వేస్తారు తప్ప, ఆ ముద్రతోనే ఆ మనిషి చచ్చే వరకు వాళ్ళ దృష్టిలో అదే భావన ఉంటుంది తప్ప, మనం వాస్తవంగా ఒకరొక తప్పులో చిక్కుకున్నారనుకోండి మిత్రులారా,
మనం ఆ తప్పు చేయలేదనుకోండి, మనం అలాంటిది లేదనుకోండి, మరి ఇంకే వేరేది ఏం లేదా మన జీవితాల్లో? వేరేది ఏమి లేకుండానే ప్రభువులో మారుమనసు పొందామా మనం? కానీ ఒక తప్పు చేసిన వ్యక్తి మార్పు చెందిన తర్వాత దేవుని బిడ్డగా గుర్తించదు. దేవుని ప్రజలు కూడా వాళ్ళని ఎలా చూస్తారు అని అంటే, అదే దృష్టితో మొదట ఏ తప్పులు వారు చిక్కుకున్నారో ఆ తప్పుల వ్యక్తిగానే భావిస్తారు తప్ప, చెప్తుంటారు ఆమె ఎలాంటిదో తెలుసా, ముందు నీకు ఈమె ఎలాంటిదో తెలుసా, ఇదివరకు ఎంత చెడ్డగా చెప్తారో. అవి అవసరమా ఇప్పుడు? ఆమె ప్రభువులో మార్పు చెందిన వ్యక్తి, ఇక అంతవరకే. గతం మనకు అక్కర్లా. ప్రభువే గతాన్ని మర్చిపోతే నువ్వెవడో దాన్ని గుర్తు చేసుకోవడానికి? మీ పాపాలను నేను క్షమించాను అని ప్రభు చెప్పాడు. తూర్పుకి పడమని ఎంత దూరమో మీ పాపాలను నేను మీ నుండి అంత దూరం చేశానని ప్రభు చెప్తుంటే వీడెవడొచ్చి ఫలానా వ్యక్తి ఇలాగంట, ఈమె ఎవరు, ఈమెకి ఏ హక్కు ఉంది? ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు. ఇలా మాట్లాడకూడదు. మనం ఒకసారి రక్షించబడిన ఒక వ్యక్తి మన ముందు ఉంటే అతడు ప్రభువు బిడ్డగానే మనం చూడాలి తప్ప గతం గురించి ఆలోచన చేసే ధైర్యం చేయకూడదు. చెప్తున్నాను వినండి. సరే, ఇలాంటి నేపథ్యంలో మరియా ఒప్పుకోలు చూడండి. ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. చస్తావా? చావైనా రెడీయే. రాళ్ళ దెబ్బలు తింటావా? రాళ్ళ దెబ్బలు అయినా రెడీ. ప్రభు దేనికి అప్పగించినా నన్ను, నేను దానికి సిద్ధం, రెడీ. ప్రభు నన్ను అందుకనే మరియను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు అనుకుంటున్నారు? లాభాన్ని ఆశించకుండా ప్రభు పక్షాన ఎవరు నిలబడినా వారి పక్షాన దేవుడు పనిచేస్తాడు. లాభం ఆశించకుండా ప్రభు పక్షాన ఎవరు నిలబడాలని అని అనుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. అది ఏ రకంగానైనా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. ఈమె లాభము ఆశించకుండా నిలబడింది. లాభమే కాదు, నష్టం కలుగుతుంది అని తెలిసినా నిలబడింది. నష్టం జరుగుతుందని తెలిసినా, ప్రాణాపాయ పరిస్థితి అని తెలిసినా. పౌలు అంటాడు, నేను ఈ సువార్తను ప్రకటించటంలో, ఈ సువార్తను సమాజానికి, అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో ఇలా చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును నేను ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. ఈ పరిచర్యను తుదముట్టించడానికి, ఈ పరిచర్యను జరిగించడానికి నేను నా ప్రాణాన్ని నాకు ప్రియంగా నేను ఎంచుకోవటం లేదు. నా ప్రాణం పోయినా మంచిదే, నాకేం జరగాలని నేను ఆశిస్తున్నాను? ప్రభు పరిచర్యనే జరగాలి, ప్రభు పనే జరగాలి. ఈ 20వ అధ్యాయంలో పౌలు వాళ్లకు నేను ఇలా చేశాను, నేను ఇలా జరిగించాను అనే మాట చెప్పడానికి వచ్చి 24వ వచనంలో ఆయన తీర్మానం ఏంటో సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తీర్మానం ఏంటో పూర్తిగా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన, స్థిరమైన, నిశ్చయమైన ఆలోచన. నా ప్రాణం నాకు ప్రియమైంది కాదు. మరి ఏంటి నీకు ప్రియమైంది? ప్రభు పరిచర్యే నాకు ప్రియమైంది. నా ప్రాణం కాదు నాకు ముఖ్యమైంది, నా ప్రాణం కాదు నాకు విలువైంది, దేవుని పనే, దేవుని పరిచర్యే నాకు విలువైంది, నాకు ముఖ్యమైంది అని చెప్పాడు దైవజనుడు. మిత్రులారా, ఈ భావన, ఈ ఆలోచన మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. నిజానికి ఈ స్థాయిలోకి రాగలిగిన స్త్రీలు ఎందరున్నారు? పురుషులు ఎంతమంది ఉన్నారు? మన సంఘంలో ఉన్నవారు ఎంతమంది ఇలా ఆలోచన చేయగలుగుతారు? అవును, ప్రభు కోసం నిలబడాలి, ప్రభు కోసం నడవాలి, ప్రభు కోసం ఏదైనా చెయ్యాలి అని ఎంతమంది అనుకుంటారు? వాస్తవంగా మరియా ఈ మాట చెప్తూ ఇలా అంది. తను పాడిన ఈ పాటలో లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో చెప్తుంది, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును అని అన్నాడు. ఎవరైతే భయపడతారో ఆయన కనికరం తరతరాలు ఉంటుంది. రాళ్లతో కొట్టి చంపారా మరి మరియను? చంపలేదు కదా, ఆమె బ్రతికింది. ఆమె చనిపోతే కడుపులో ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమైపోవాలి? అంతే కదా. కానీ మరియ నమ్మకం చూడండి, ఏం జరగదు అని, ఆమె విశ్వాసం చూడండి. అందుకనే 50వ వచనంలో ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయనకి విధేయత చూపుతారో వారి మీద ఆయన కనికరం ఎంతకాలం ఉంటుంది? తరతరాలకు ఉంటుంది అని చెప్పాడు.
తరతరాలకు ఉంటుంది. వారి మీద ఆయన కనికరం తరతరముల వరకు ఉండును. అవును మిత్రులారా, మరియ మీద ఆయన కనికరం ఉంది. కాబట్టి కనికరం ఉండటానికి కారణం, వచ్చే సాధక బాధలు తెలిసినా కూడా నీ మాట చొప్పున నాకు జరగాలి అని అంది. ఆ యవ్వనురాలు ఎంత లోబడిందో, లోబడే తత్వం ఎవరికి ఉన్నా వారి పక్షాన దేవుడు పనిచేస్తాడు. విధేయత, ఆంక్షలు లేకుండా, రూల్స్ మనం చాలాసార్లు రూల్స్ పెడతా ఉంటాం. దేవుడా మొక్కుబడి ఇలాంటి రూల్స్తోనే వచ్చింది. నువ్వు గనక నాకు అది చేసావనుకో నేను నీకు ఇది ఇస్తా. మనం పిల్లలతనమా, ఒరే నువ్వు షాపు దగ్గరికి వెళ్ళి పలానా వస్తువు తీసుకురా, ఇదిగో డబ్బులు ఇస్తున్నా, ఒకవేళ నువ్వు వెళ్ళొచ్చావంటే నీకు చాక్లెట్కి డబ్బులు ఇస్తా అంటారా? మీరు ఇళ్ళల్లో అనరా? మా ఇంట్లో ఉంటుంది అది, అందుకనే నాకు బాగా గుర్తు. ఇప్పుడు నాకు కుదరదు అన్నాడు అనుకో, ఏమనాలి? ఇదిగో నువ్వు వెళ్ళొచ్చావనుకో, ఇదిగో ఈ 5 రూపాయలతో ఏమైనా కొనుక్కో, ఇదిగో ఈ 10 రూపాయలతో ఏమైనా కొనుక్కో. సేమ్ దేవుడితో కూడా ఎలాగ బేరాలాడే సందర్భాలు. నువ్వు నాకు అది చేసి పెట్టావనుకో, నేను నీకు ఇది చేస్తా, రోజు ఊడుస్తా వాకిలి. నువ్వు ఊడకపోతే చర్చిలో మొత్తం ఊడుస్తా. లేదా నువ్వు నాకు అది చేసావనుకో, నేను టైంకి వెళ్తా చర్చికి. ఓయమ్మా, నువ్వు పోకపోతే ప్రపంచాలన్నీ కూలిపోయి చర్చి తలకిందులు అయిపోద్ది అనమాట. నువ్వు కనుక నాకు ఇది నా కొడుకు ఉద్యోగం వచ్చిందనుకో, పెద్ద ఉద్యోగం వచ్చిందనుకో, వాడికి 50 లక్షలు ఇచ్చే కట్నం ఇచ్చే అమ్మాయి దొరికిందనుకో, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. దేవుడికి 1,00,000 లేకనా? ఆయన ఎవరు? ఆయనతో ఇలాంటి బేరాలు మనం ఆడొచ్చునా? అసలు బేరాలు ఆడకూడదు. టెన్షన్గా లోబడిపోవాలి, వెంటనే ఆయనకు విధేయత చూపాలి. ప్రశ్నించకుండా లోబడటమే విధేయత అంటే మిత్రులారా. నాకేం కలుగుతుంది, నాకేం వస్తుంది అని ప్రశ్నించకుండా విధేయత చూపడమే మనం చేయవలసిన పని, మనం జరిగించవలసిన భక్తి జీవితం కూడా అదే అవుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. చాలాసార్లు అజ్ఞానంతో మొక్కుబడి చేసుకునే వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. దేవునితో బేరం ఆడటం అంటాం. బేరం అంటే ఏంటి? షాప్కి వెళ్ళిన తర్వాత మనం 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలకి సంబంధించిన వస్తువు వాళ్ళు మనకిస్తారు. ఇదే కదా బేరం అక్కడ జరిగేది. దేవుడితో కూడా బేరం ఏంటి? నువ్వు నాకు అది ఇస్తే నేను నీకు ఇది చేస్తా అని అంటే, నువ్వు చేయకపోతే ఇంకెవరు లేరా దేవుడికి? మరి నీకు మాత్రం దేవుడు ఒక్కడేగా ఉంది, నీకు దేవుడే చేయాలి. మరి దేవుడికి ఎంతమంది చేయగలరు? అమ్మో, లెక్కలేనంతమంది ఉన్నారు దేవుడికి. కానీ ఎంత అజ్ఞానం, చిన్నపిల్లల్లాగా ఆలోచన చేస్తామంటే, నువ్వు నాకు అది చేసావనుకో నేను నీకు ఇది చేస్తా, లేకపోతే నేను నీకు చేయనన్నావు అనుకో, అది ఎంత సిల్లీగా ఉంటుందన్నమాట. లోబడే తత్వం అది కాదు. లోబడటం విషయానికి వచ్చిన తర్వాత ప్రశ్నలు వేయకూడదు, బదులు ఏం జరుగుతుందని ఆశించకుండా, ఆలోచించకుండా వెంటనే లోబడటం. సరే నువ్వు చెప్పింది చెయ్యి అని అనడం. యోనా లోబడలేదు కాదు, అబ్రహాం ఎలా లోబడ్డాడు చూడండి. అబ్రహాం లోబడ్డాడు కాదు, వెంటనే సరే అని అనటం మనం బైబిల్లో చూడొచ్చు. సరే, అందుకనే మరియ ధన్యురాలిగా ఎంచబడింది. ఆయనకు లోబడి విధేయత చూపించి తనకేం జరుగుతుందని కూడా ఆలోచన చేయని ఉన్నతమైన స్థితిలోకి, భక్తి జీవితంలోకి ఆమె వెళ్ళగలిగింది. కాబట్టి ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, కాబట్టి ఆమె ధన్యురాలు అయింది. ఇప్పుడు మన ధన్యత ఏంటి? మళ్ళీ ఒకసారి మరియ ధన్యత ఒకసారి చెప్పండి. ఆమె ప్రభువుకే తల్లి అయింది, ఆమె ఆయన్ని గర్భంలో మోసింది, కని పాలిచ్చి పెంచింది. అన్ని తరాల వారు ఆమెను ధన్యురాలు అంటున్నారు. ప్రభువుకు తల్లి అనే పేరుతో ఎలిజబెత్ కూడా పిలిచింది. నా ప్రభువు తల్లి నా దగ్గరకు వచ్చింది, నా గర్భంలో ఉన్న శిశువు ఏమయ్యాడు, గంతులు వేశాడు అని చెప్పగలిగే ఒక గొప్ప ఉన్నతమైన ఆధిక్యత ఆమె కలిగింది. ఇన్ని ఆధిక్యతలకు కారణం తన ప్రాణం ఆశించలేదు, తనకేం జరుగుతుందోనని క్యాలిక్యులేషన్స్ ఏం చేసుకోలేదు. ఆమె వెంటనే లోబడింది. కాబట్టి మరియకు ఆ ధన్యత వచ్చింది. మరియకు ధన్యత రావటానికి గల కారణం మళ్ళీ చెప్తున్నాను వినండి, విధేయత చూపటం, పరిశుద్ధ జీవితాన్ని జీవించటం. సరే, మరి ఆ కాలంలో నన్నుంచి, ఇప్పుడు నేనే అంటున్నా, నన్ను ఒక స్త్రీగా పుట్టించి నా గర్భంలోనే ప్రభువు పుడితే అది ఎంత ధన్యత. ఎవరు కాదనుకుంటారు? పోనీ ఇక్కడ మీరు ఎవరైనా కాదనుకుంటారు, మనకు అంత రిస్క్ ఎందుకు అంటారా? మనకంత రిస్క్ ఎందుకు, మనకు అక్కర్లేదు అని ఎవరైనా అంటారా? ఎవరనరు. ఒక్కళ్ళు కూడా ఆ మాట అనరు. నాకు అవకాశం ఇస్తే ఓకే అని అంటాం.
మరి దేవుడు అన్యాయస్తుడు కాదని మొదటే చదివేంగా మనకు ఆ ధన్యత ఎందుకు లేకుండా చేసిన వాడు అన్యాయస్తుడు కాకుండా పోతాడా? అన్యాయం చేసినట్టేగా మనకి అనిపించదా? కానీ వాక్యం ఎంత అద్భుతమైందంటే, ఎంత అద్భుతమనంటే వాక్యం అంతే, ఇంకంతకంటే ఏం చెప్పలేం. వాక్యం అద్భుతం. దేవుడు ఎంత దయగలవాడు, అందరినీ ఒకేలాగా చూడగలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడు అని అంటే ఆయనలాగా బహుశా ఎవరు ఆలోచించరు, ఎవరు అలా చెయ్యరు. నేను దీనికి కారణం మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనం ధన్యులం కాలేమా మరియలాగా అంటే? చూడండి, నేను చెప్పే మాట విని అప్పుడు బైబిల్ చూద్దరు. కానీ మరియ కంటే మనం ఎక్కువ ధన్యులం కావచ్చు. ఎవరికంటే? నొక్కి చెప్తున్నా అందుకే. ఎవరికంటే కూడా మరియ కష్టాలను ఎదుర్కొంది, సమస్యలను ఎదుర్కొంది, ఆయన్ని గర్భాన్ని ధరించింది, ఆయన్ని కని పాలిచ్చి పెంచింది. ఆమె ధన్యత అసామాన్యమైంది. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మరియ కంటే మనము, నేను, నువ్వు, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఎక్కువ నేను ఈ మాట నొక్కి చెప్తున్నాను వినండి, ఎక్కువైన ధన్యత కలిగి ఉండవచ్చు. ఎలా? హౌ? ఇది పాసిబులేనా అంటే ఖచ్చితంగా వాక్యం చెప్పింది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 46 నుంచి చూడండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా 12:46 మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వేలపల్లి నిలబడి. ఆయన ఒక దగ్గర మాట్లాడుతున్నాడు, తల్లి సహోదరులు బయట ఉన్నారు. అప్పుడు ఒకడు లోపలికి వచ్చి ఆయనతో, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని చెప్పాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ, తమ్ముళ్ళు, సోదరులు వచ్చారు అన్న విషయం. అందుకు ఆయన ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు అన్నాడు ఆశ్చర్యంగా. నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను జాగ్రత్తగా వినండి, పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి అని చెప్పాడు. అంటే వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా ఎవరు నడుస్తారో వాళ్ళు ఎవరవ్వచ్చు? తల్లి అవ్వచ్చు, సహోదరులు అవ్వచ్చు, సహోదరీలు కూడా కావచ్చు. ఏం చేస్తే? పరలోకములో ఉన్న తండ్రి చిత్తం చొప్పున చేస్తే ఆయన సహోదరులం కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కూడా కావచ్చు అని అన్నాడు అక్కడ. అయితే నేనేం చెప్పాను ఇందాక? మరియ కంటే. ఇప్పుడు ఈ వాక్యం మనకేం చెప్పింది? మరియతో ఈక్వల్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా మనం నడిస్తే, దైవ చిత్తానుసారంగా మనం నడిస్తే మరియలాగా తల్లి కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళలాగా తమ్ముళ్ళు కావచ్చు, ఆయన చెల్లిలాగా చెల్లెళ్ళు కావచ్చు అని అన్నాడు. అంటే ఈక్వల్ చేసింది. నేను మొదట ఏమన్నాను? మరియ కంటే అని అన్నాను కదా. మరి ఆ మాట చూస్తేనే కదా కంటే అన్నదానికి అర్థం వస్తుంది. మరియ కంటే ధన్యులం అవుతాం. లూకాసు వార్తకు రండి, 11వ అధ్యాయం చూడండి, 27-28 వచనాల్లో ఉన్న భాగాన్ని చూడండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, ఆయన బోధ చేస్తూ ఉండగా ఒక స్త్రీ తట్టుకోలేక బోధ విని ఆనందంతో లేచి నిలబడి ఇలా అంటుంది, నిన్ను మోసిన గర్భము నీవు అంటే స్తనములు అంటే ఏ తల్లి దగ్గర నువ్వు పాలు తాగావో ఆ తల్లి స్తనములు ధన్యములై ఉన్నవని కేకలేసి గొప్పగా చెబుతుంది. అయ్యా, నిన్ను ఎవరైతే కన్నారో. ఒకసారి నేను ఒక చోట వాక్యం చెబుతూ ఉంటే ఒక ఆమె ఇలాగే అరిసింది. ఎప్పుడు 23-24 సంవత్సరాల క్రితం. ఇలాగే అన్న తర్వాత మా అమ్మ నాన్న పేర్లు చెప్పిన తర్వాత మెల్లగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. కారణం, మా నాన్న బాగా తాగేవాడు ఆ ఊర్లో, అందరికీ తెలుసు. నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివా అని చల్లగా పోయింది అక్కడి నుంచి. ఒరే అమ్మ, తాగుబోతుడు కొడుకుని ఇలాంటి వాడు పుట్టిండా అన్నాను. ఇలాంటి వాడు ఒకడు పుట్టిన తర్వాత మారిస్తే దేవుడు ఇలా మారతాం మనం కదా, మారి పుట్టాం. సరే, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఆయన అవును రైటే,
మరియ గొప్పదే, ఆమె ధన్యురాలే, ఆమె ఉన్నతమైందే. కానీ దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ అంటే మరియ కంటే కదా, నేను చెప్పిన మాట సరిపోయిందా మీకు? మరియ కంటే మరీ ధన్యులం అవ్వచ్చు మనం ఎప్పుడు వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకుంటే. ఇప్పుడు చెప్పండి, దేవుడు అన్యాయస్తుడా? ఇప్పుడు ఆమెను ఆరాధించుకుంటూ కూర్చుంటే సరిపోద్దా మనం? ఆమె కంటే ధన్యులు అయ్యే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. మరియ మనలాంటి మనిషే, మరియా మనలాంటి మనిషే. ఆమె కంటే గొప్పవాళ్ళం మనం కావచ్చు అంటుంది వాక్యం. ఆమె కంటే ధన్యులం కావచ్చు అంటుంది. ఆమె కంటే కృప పొందొచ్చు, ఆమె కంటే అనుగ్రహం పొందొచ్చు అంటుంది 28వ వచనం. అవును, ఆయన అవును. కానీ దేవుని వాక్యము విని దాని చొప్పున దానిని గైకొనివారు, అంటే దానిని అనుసరించి నడిచేవారు మరీ ధన్యులని చెప్పాను. మరీ ఇంకా ఎక్కువ ధన్యులైపోతారు అని చెప్పాడు. ఎక్కువైన ధన్యత వారికి కలుగుతుంది అని చెప్పాడు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, మరియకు ఒక్కదానికే ఆ ధన్యత ఇచ్చాడా దేవుడు? అందరికి ఇచ్చాడు. మరీకి ధన్యురాలు అవటానికి మరీకి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నతో మనం ముగించేద్దాం. ఇక మరియకు ధన్యురాలు అవడం కోసం మరియకు కలిగిన ఆ ఆధిక్యత, ఆమెకు ఎక్కువ కష్టం ఉందా అందులో? మనం ధన్యులు అవ్వడానికి మనకు ఎక్కువ కష్టం ఉందా? యథార్థంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు వాక్యానుసారంగా నడిస్తే మనల్ని ఎవడ రాళ్ళతో కొట్టి చంపుతాడా? చంపరుగా. మరి ఆమె దేవుని మాటకు లోబడితే రాళ్ళతో కొట్టి చంపే అవకాశం ఉంది, కష్టం ఉంది. యవనస్తురాలు అంగీకరించిన పరిస్థితి. ఆనాడు ఉన్న చట్టాలు చాలా ప్రమాదకరంగా, యూదు చట్టాలు కష్టంగా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఎవరో ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్ళన్నీ అక్కడ ఏమనుంది? చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాళ్లతో కొట్టాలనుకుని వచ్చారు కదా. మరి మరియను ఎలా వదిలిపెడతారనుకుంటున్నారు? మరియను కూడా వదిలిపెట్టరు. అలాంటి పరిస్థితి మరియ ఎదుర్కోవడంలో ఆలోచించండి మిత్రులారా. దేవుడు ఆమె కంటే సులువైన ధన్యతను మనకిస్తున్నాడు. ధన్యులు అయ్యే సులువైన మార్గాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. మత్తయిలో ఏమన్నాడు? పరలోకంలో తండ్రి చిత్తం చొప్పున చేస్తే వాళ్లే నాకు తల్లి, చెల్లి, తమ్ముళ్ళు అని చెప్పేశాడు. లూకా సువార్తలోకి వచ్చిన తర్వాత ఆ మాట ఇంకా వివరంగా చెప్తున్నాడు లూకా. వాక్యము గైకొని దాని ప్రకారంగా నడిస్తే, విని ఆ ప్రకారంగా నడిస్తే మరీ ధన్యులైపోతారు అని చెప్పాడు. మరీ ధన్యులైపోయే ధన్యతను దేవుడు మనందరికి ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు స్త్రీ అయితేనే మరియలాగా ధన్యురాలు అవ్వచ్చు అనే అవకాశం ఉందా? ఇంకిప్పుడు పురుషులని లేదు, ఇప్పుడు స్త్రీ అని లేదు. మరియ కంటే ఎక్కువ ధన్యులు కావాలి అని అంటే వాక్యానుసారంగా నడిస్తే చాలు. నేనైనా మీరైనా మనం ఎవరమైనా మరియ కంటే ధన్యులుగా అయిపోతాం. మరియ కంటే ధన్యులుగా అయిపోతాం. కనుక మరియ ధన్యత మన ధన్యత అని చెప్పాను నేను. అందుకే మరియ కంటే మనం ధన్యులుగా అయ్యే అవకాశాన్ని దేవాది దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ ధన్యతను మనం నష్టపరచుకోకుండా, వ్యర్థపరచుకోకుండా ప్రభు వైపుకు చూద్దాం. వాక్యానుసారమైన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండటానికి మనం ఇష్టపడదాం, సిద్ధపడదాం. ఇదే క్రిస్మస్ యొక్క దేవుడు నీకిచ్చే ధన్యత, దేవుడు నీకు అనుగ్రహించే క్రిస్మస్ ధన్యత. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం.